మీరు చూస్తుంది వంకాయ గ్రీన్ పీస్ కూర అనమాట. ప్రతిసారి గుత్తి వంకాయ ఏం చేయమండి, చక్కగా వంకాయతో రకరకాలుగా చేసుకుందాం. ఇదొక పద్ధతి. దీనిలో పచ్చికారం వేసుకుందాం. నేను ఇందులో తక్కువ గ్యాస్ వాడుతున్నాను, అంటే నేను ఉట్టి తాలింపుకే గ్యాస్ వాడుతున్నాను. మిగతా అన్ని మైక్రోవేవ్లో చేస్తాను. వెల్కమ్ టు బిందూస్ వరల్డ్, బిందూస్ వే ఆఫ్ లివింగ్. ఓకే, ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసేసుకుని దానిలో నీళ్లు పోసేసుకున్నాను, మంచినీళ్ళు. దానిలో తగినంత ఉప్పు, కాస్తంత పసుపు వేసి రెడీగా పెట్టుకుందాము. ఎందుకంటే కోసాక వంకాయలు కండ్రెక్కకుండా ముక్కలు అందులో వేసి ఉంచేసుకుందాం. మన కూర ప్రిపేర్ చేసుకునే టైంలో అవి కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇలా చేస్తే వంకాయ కూర బాగుంటుంది, రైట్? నెక్స్ట్ వంకాయలు తీసుకొని పుచ్చులు చెక్ చేసుకుందామండి. ఆర్గానిక్ వంకాయలు, అందుకని ఎక్కువ పుచ్చులు ఉన్నాయి. చూడండి, సగం పైన పోయేట్టే ఉన్నాయి. ఓకే, కోస్తున్నాను. కోసి ఫస్ట్ చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్నాక 1/2 చేసిన తర్వాత అగో చూడండి, సగం పైన పోతున్నాయి. అమ్మో, కోసి 1/2 కోసేసుకుందాము. గింజలు ఉంటాయి, ఆర్గానిక్గా పండించిన వాటికి పుచ్చులు ఉంటాయి. ఓకే, ఆ సైజ్ ముక్కలు చూస్తున్నారు కదా, అలా కోసేసుకుని బౌల్లో వేసేసుకుందాం. నీళ్ళల్లో వేసి అలా ఉంచిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ఫస్ట్ 1/2 కోసి స్లైసెస్ చేసుకుందాం, థిన్ స్లైసెస్ ఆఫ్ ఆనియన్. ఆల్ రైట్, లైక్ దాట్. అట్లా అన్నమాట. కోసేసుకొని అది కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి, 1/2 కిలో వంకాయలు తీసుకొస్తే 1/2 కిలో అయ్యాయి, సగం పైన పోయాయండి పుచ్చుల్లో. ఓకే, ఉల్లిపాయ రెడీగా ఉంది. నెక్స్ట్ దానిలో గ్రీన్ పీస్ ఫ్రోజన్ ఫ్రీజర్లోంచి తీసేసి బయట పెట్టి డీఫ్రాస్ట్ అనుకోండి, థా చేయటం అనుకోండి, ఏదైనా అక్కడ రెడీగా పెట్టేశాను. పచ్చికారానికి కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, తాలింపుకి కాస్తంత కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళల్లో వేసి ఉంచుకున్న వంకాయలని బౌల్లో వేసేస్తున్నాను. ఏమన్నా కనిపిస్తే తీసేసేయండి చేత్తోని, మీకు ఏమన్నా అనిపిస్తే. ఓకే, ముక్కలన్నీ వేసేసాను. వేసేసి అది పక్కన పెట్టేసుకుందాం నీళ్ళది. దీనిలో ఉల్లిపాయలు వేస్తున్నాను. పక్కన నేను ఆల్రెడీ నూనె పోసేసి కాగబెట్టడానికి తాలింపుకి రెడీగా పెట్టేశానండి. మీకు కనిపిస్తుంది వెనకాల చూడండి, అదిగోండి. తాలింపుకి నూనె రెడీగా పెట్టేశాను. తగినంత ఉప్పు వేసేస్తున్నాను కూరకి. ఉప్పు, కాస్తంత పసుపు, కొంచెం వేసుకుందాం పసుపు. ఆల్రెడీ సరేనా. నెక్స్ట్ ఏం చేద్దామంటే, తాలింపుకి నూనె కాగిపోతుందని చెప్పాను కదండి, అటు వెళ్ళిపోదాం. తాలింపు కోసం నూనె పెట్టాను. ఇక్కడ ఒక్క చోటే నేను గ్యాస్ వాడుతున్నాను, అందుకనే లెస్ గ్యాస్ అని చెప్పాను. నేను ఇప్పుడు చేసిన డిషెస్ అన్నిట్లో మ్యాక్సిమం ఓన్లీ తాలింపుకే గ్యాస్ వాడుతున్నాను. మైక్రోవేవ్లో వేయచ్చు, అయినా ఎందుకులేండి. ఇప్పుడు ఫస్ట్ నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచి వేసేస్తున్నాను. కరివేపాకు ఉంది, అది కూడా వేస్తున్నాను. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ముక్కల్లో వేసేసుకుందాం తాలింపుని. చూడండి, తక్కువ నూనె పడుతుందండి, చాలా తక్కువ నూనె. ఓకే, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. గ్రీన్ పీస్ డీఫ్రాస్ట్ అవుతున్నాయి కదా, అది మొత్తం తీసేసి చూడండి, కాస్త ఇంకా ఎంతసేపు థా అయినా ఐస్ ముక్కలు ఉన్నాయి, పర్వాలేదు, ఏం కాదు, నీట్గా వేసేద్దాము. ఇదేంటంటే ఆల్మోస్ట్ వంకాయల్లో హాఫ్ తీసుకున్నానండి గ్రీన్ పీసు. మొత్తం చక్కగా కలిపేస్తున్నాం. ఇది ఒక్కటే కలిపే పని అండి. మనం విడిగా మైక్రోవేవ్లో వంటలు చేస్తున్నప్పుడు కలిపే పని ఒక్కటే, ఇంకే వేరే ఏం ఉండదు. తాలింపు, ఉప్పు, పసుపు, గ్రీన్ పీసు, ఉల్లిపాయ అన్నీ నీట్గా కలిపేసుకుని మూత పెట్టేసి మైక్రోవేవ్ డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మైక్రోవేవ్లో ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ చేసి ఒక 7 to 8 minutes పెట్టుకుందామండి. ఆన్ చేస్తున్నాను మైక్రోవేవ్. అది మీ మైక్రోవేవ్ కెపాసిటీని బట్టండి. నాది హైయెస్ట్ 900 watts, అందుకని నాకు ఇంత టైం పడుతుంది ఒక 1/2 కిలో కూర మొత్తానికి. ఓకే, 8 minutes పెట్టాను. ఫస్ట్ చూద్దాము.
ఈ లోపల పచ్చికారం రెడీ చేసేసుకుందాము. దానికోసం ఒక పచ్చి కొబ్బరి ఎంత చిన్న ముక్క అంతా, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు యాజ్ అ హోల్ తీసుకుని దానికి ఏదో ముచ్చుకుంది అది తీసేసి నీట్గా గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను. ఈ లోపల వంకాయ అయిపోయిందండి. 8 మినిట్స్ అయ్యాక బౌల్ బయటికి తీసుకుందాము. ఈ ఒక్క స్టెప్ జాగ్రత్తగా చేయాలండి కాస్త, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. చూడండి తీయంగానే పొగలు ఎలా వస్తాయో. ఆహా, రైట్, చూడండి ఎంత పొగలు వస్తున్నాయో. అదిగోండి మిక్సీ చేసుకొచ్చిన అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి కచ్చా పచ్చాగా చేస్తాం, మరీ మెత్తగా చేయకూడదు, బాగుండదు. ఇది అందులో వేసేసి పక్కన పెట్టి మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని నీట్గా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి. ఫస్ట్ ఉప్పు కారం వేసినప్పుడు కలుపుకోవాలి. చూడండి నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే అది నీళ్ళల్లో వేసిన వంకాయలు కాస్త డీఫ్రాస్ట్ చేసిన గ్రీన్ పీస్ కదండి, కాస్తంత వాటర్ వస్తాయి. మీకు కనిపిస్తుందో లేదో నేను ట్రై చేస్తున్నా చూపించడానికి. ఇప్పుడు అదిగోండి ఆ నీళ్లు కనిపిస్తున్నాయి. ఎస్, ఆ నీళ్లు పోయే వరకు మూత తీసేసి మైక్రోవేవ్లో పెట్టేద్దాం. ఫస్ట్ కలిపేద్దాం. చక్కగా కలిపేసాను చూడండి. నీట్గా కలిపేసిన తర్వాత మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టాను. మైక్రోవేవ్లో పెట్టి ఈసారి నేను ఒక 5 మినిట్స్ పెడతాను, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉందండి. పెట్టి చూడండి అయిపోయింది కూర. బయటికి తీసేసిన తర్వాత చూడండి ఎంత దగ్గరగా నీట్గా చక్కగా ఉంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేసేసేయండి. మీకు పుల్కాతో అయినా తినచ్చు. ఓకే, బాయ్, డన్.